కమలాకర్‌పై దాడి జరగడంతో కౌశిక్‌తో పాటు సుధాకర్, యువరాజ్ అక్కడికి వస్తారు. అప్పుడే కేదార్ చేతిలో కత్తి ఉండటంతో అతను ఈ దాడికి పాల్పడినట్లు అనుకుంటారు. తను ఏ తప్పు చేయలేదని చెప్పినా వారు వినిపించుకోరు. పోలీసులకు ఫోన్ చేస్తారు. మా బాబాయిని చంపడానికి నువ్వే ట్రై చేశావని తెలిస్తే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనని కౌశిక్ కేదార్‌కి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో అంబులెన్స్‌కి ఫోన్ చేయగా వారు వచ్చి కమలాకర్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. బయటకొచ్చిన తర్వాత కేదార్ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. నేను నీ రక్తం పంచుకొని పుట్టిన వాడినని ఎట్టి పరిస్థితిలోనూ తప్పు చేయనని అంటాడు. దీంతో సుధాకర్ కేదార్ చెంపపై గట్టిగా కొడతాడు. నువ్వు నా కొడుకువి కాకుండా ఉంటే బావుండని అనుకుంటున్నానని అంటాడు. కౌశిక్‌కి సుధాకర్ అక్కడ నుంచి వెళ్ళిపోగా పోలీసులు వచ్చి కేదార్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుంటారు. అప్పుడు జగదాత్రి అడ్డుపడి కేదార్ ఎలాంటి తప్పు చేయలేదని అంటుంది. వెంటనే ఏసీపీ హరినాథ్‌కు దాత్రిని చూడగానే ఎవరినో చూసినట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని అంటాడు. ఆధారాలు కలెక్ట్ చేసుకొని కేదార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. అప్పుడే జగదాత్రికి హోమ్ మినిస్టర్ తాయార్ నుంచి ఫోన్ వస్తుంది. ఎప్పుడు గంభీరంగా ఉండే జగదాత్రి గొంతు ఎందుకు బేలగా ఉందంటూ ఉడికిస్తూ ఉంటుంది మినిస్టర్. మీ ఆయన మర్డర్ కేసులో జైలుకెళ్లాడని తెలిసిందని సానుభూతి తెలుపుదామని ఫోన్ చేసినట్లు తాయారు చెప్తుంది. నీ సానుభూతి నాకేం అవసరం లేదని దాత్రి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. నేనిచ్చే షాక్‌కి నువ్వు జైలుకు వెళ్తే మళ్ళీ ఆలోచించడానికి కూడా ఏం మిగలదని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తుంది జగదాత్రి. ఇక మరోవైపు కేదార్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లిన ఏసీపీ హరినాథ్ అతన్ని ఇంటరాగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కమలాకర్‌ని ఎందుకు చంపాలనుకున్నావని అంటాడు. నాకేం తెలియదని చెప్పాను కదా అని కేదార్ అంటాడు. ఇంతలో జగదాత్రి అక్కడికి వస్తుంది. కేదార్‌ని చూడాలని గొడవ చేస్తుంది. ఆ మాటలకు ఏసీపీ మళ్ళీ బయటకు వచ్చి జగదాత్రిని కింద నుంచి పైకి చూస్తూ ఆలోచనలో పడతాడు. మీకు బెజవాడ కలెక్టర్ తెలుసా అని ఆరా తీస్తాడు. మీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఎవరు లేరని జగదాత్రి సమాధానమిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని మళ్ళీ అంటాడు హరినాథ్. తను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదని జగదాత్రి అంటుంది. కేదార్‌ను కలవాలని చెప్పగా కుదరదని చెప్తాడు హరినాథ్. ఇది నా స్టేషన్. ఇక్కడ నేను చెప్పిందే రూల్ అని పొగరుగా అంటాడు. కేదార్ ఈ హత్య చేయలేదని చెప్పగా ఆ విషయం నాకు తెలుసని, కాకపోతే హత్య ఎవరు చేసినా కేదార్‌ని ఈ కేసులో ఇరికించడానికే నేనిక్కడికి వచ్చానని అంటాడు. అందుకే సస్పెన్షన్‌లో ఉన్న నాకు పోస్టింగ్ ఇచ్చి మరీ ఇక్కడికి పంపారని చెప్తాడు. దీంతో జగదాత్రికి అన్ని విషయాలు అర్థమవుతాయి. ఓకే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. ఇక కేదార్‌కి బెయిల్ తీసుకొని లాయర్ ఏసీపీ వద్దకు వస్తాడు. హత్యా నేరం కేసులో ఇంత త్వరగా బెయిల్ వచ్చిందంటే నీ వెనుక చాలా పెద్ద మనుషులే ఉన్నారని ఏసీపీ అంటాడు. నువ్వు బెయిల్ తెచ్చినా నేను కేదార్‌ని వదిలిపెట్టానని అంటాడు. అసలు నువ్వు నాకు బెయిల్ పేపర్లే ఇవ్వలేదని నువ్వెవరికి చెప్పుకుంటావో వెళ్లి చెప్పుకో అంటూ బెయిల్ పేపర్‌ను చింపివేయబోతాడు. అప్పుడే అక్కడికి రమ్య ఓ లెటర్ తీసుకొని వస్తుంది. ఏసీపీ ఆ లెటర్ చూసి షాక్‌కు గురవుతాడు. ఏంటి కేదార్ కేసు జేడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారా? అంటాడు. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు జేడీకి అప్పగించి నేను తప్పుకోవాలా అంటాడు. అప్పుడు జేడీ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే లేచి సెల్యూట్ కొట్టి తన కుర్చీలో కూర్చోమని చెప్తాడు ఏసీపీ హరినాథ్. అక్కడే ఉన్న లాయర్‌ను చూసి ఇతను ఎవరు? ఎందుకొచ్చాడని అంటుంది జయదాత్రి. వేరే కేసు విషయంలో మాట్లాడడానికి వచ్చాడని ఏసీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దీంతో జేడీకి మండిపోయి ఉద్యోగం చేయమంటే పోలీస్ స్టేషన్‌లో దందాలు చేస్తున్నావా అని నిలదీస్తుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.